రైట్, ఇక బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. సెన్సేషనల్ డైరెక్టర్ రామ్ గోపాల్ వర్మ రూపొందించిన మరో పొలిటికల్ మూవీ త్వరలో తెరకెక్కబోతోంది. ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి రాజకీయ జీవితాన్ని ప్రజలకు కళ్లకు కట్టినట్లు చూపించే ప్రయత్నంలో భాగంగానే ఈ చిత్రాన్ని రూపొందించారు ఆర్జీవి. రామంతుత క్రియేషన్స్ బ్యానర్లో దాసరి కిరణ్ కుమార్ నిర్మించిన ఈ చిత్రం ప్రీ రిలీజ్ ఈవెంట్ విజయవాడ ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియంలో గ్రాండ్గా నిర్వహించారు. అయితే త్వరలో ఏపీలో ఎన్నికలు సమీపిస్తున్న వేళ ఇప్పటికే రాజకీయాలు హీట్ పుట్టిస్తుంటే వ్యూహం మూవీ ఆ కాకను మరింత రేపుతుంది. వ్యూహం ప్రీ రిలీజ్ ఈవెంట్ సందర్భంగా తాను ఈ సినిమా ఎందుకు తీశాననే వివరణతో కూడిన వీడియోను కూడా రిలీజ్ చేశారు ఆర్జీవి. ఈ సినిమా ఎందుకు తీశానంటే నిజం అనే ఒక మహాశక్తిని బట్టలిప్పి చూపించడానికి. కానీ ఖచ్చితమైన నిజం అనేది ఉండదు. ఎందుకంటే ప్రతి మనిషికి తనకి దొరికిన సమాచారాన్ని బట్టి, వేరే వ్యక్తులు చెప్పిన దాన్ని బట్టి, స్వయంగా ఎక్స్పీరియన్స్ చేసిన దాన్ని బట్టి, అర్థం చేసుకున్న దాన్ని బట్టి తన నిజం తను నమ్ముతాడు. ఆ మొత్తం రీసెర్చ్ తర్వాత తన లాజికల్ థింకింగ్తో డాట్స్ కనెక్ట్ చేసి ఒక నమ్మకాన్ని వస్తాడు. సో ఒక డెమోక్రసీలో ప్రతి ఒక్కరికి ఒక నమ్మకం ఏర్పడుతుంది. అలా వాళ్ళు నమ్మిన దాన్ని ఒకరు ఇంకొకరికి చెప్పచ్చు, ట్వీట్ పెట్టచ్చు, టీవీ డిబేట్లో పాల్గొవచ్చు, పుస్తకం రాయొచ్చు, స్పీచ్లు ఇవ్వచ్చు, లేదా నాలాగా సినిమా తీయచ్చు. కానీ అవన్నీ వేరియస్ మీడియమ్స్. మెయిన్ థింగ్ ఇక్కడ నమ్మకం. ఈ సినిమాలో నేను చూపించిన వ్యక్తులు, విడమర్చిన సంఘటనల వెనక ఉన్న అబద్ధాలు చెప్పే వాళ్ళ వెనక ఉన్న నిజాలు, ఆ నిజాల వెనక వేరే వాళ్ళు ప్రబోధించిన అబద్ధపు నిజాలు, ఇంకా వాళ్ళ పై వాళ్ళు బలవంతంగా అందరి నెత్తి మీద రుద్దుతున్న అబద్ధాలన్నింటినీ కూడా నిజం అనే ఒకే ఒక్క గుణపంతో తవ్వి తీసే ప్రయత్నం చేశాను. చివరికి నేను చెప్పేది ఏంటంటే ఈ సినిమా కల్పితం కాదు. ఈ సినిమా నేను చేసిన రీసెర్చ్ ఫలితంగా నేను నిజంగా నమ్మిన నిజం. ఇక ఈ సందర్భంగా ప్రతిపక్ష పార్టీ నేతలైన చంద్రబాబు, లోకేష్, పవన్ కళ్యాణ్పై తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు ఆర్జీవి. సామాన్య కార్యకర్తకు బాయిగా కూడా లోకేష్ పనికిరాడని ఎద్దేవా చేశారు. అలాగే చంద్రబాబు ఎన్టీఆర్ను వెన్నుపోటు పొడిచి రాజకీయాల్లో ఎదిగారని, పవన్ చంద్రబాబు చేతిలో భరే లాంటి వాడని సెటారికల్ కామెంట్స్ చేశారు. లోకేష్ అనే అతను ఎవరు? చంద్రబాబు నాయుడు కొడుకు కాకపోతే అతని ఒక కార్యకర్త దగ్గర బాయ్గా చేయటానికి కూడా తనకి పొజిషన్ లేదని నా ఫీలింగ్. ఏది మామూలు కార్యకర్త దగ్గర నేను చెప్పేది. ఇప్పుడు ఆయన ఏమీ చేయకుండా, ఎక్కడ ఒక గెలవకుండా, అసలు ఈయన ఏదో ఒక పెద్ద మహానుభావుడు అనేసి ఆయనే అనుకుని, ఆ ఫాదర్ ఏమో పుత్ర ప్రేమతో ఆయన లేపి చేయటానికి ఇవన్నీ అందరూ గమనిస్తారు. నేను ఒక్కనే కాదు కదా, టోటల్ ఆంధ్రప్రదేశ్లో ప్రజలందరికీ ఆ వ్యూ పాయింట్ ఉంటుంది. ఆ వ్యూ పాయింట్లో నేను వాళ్ళని సినిమాలో క్యాప్చర్ చేయడం జరిగింది. అప్పుడు అది చూసినప్పుడు ప్రజలందరికీ ఆల్రెడీ ఒక ఒపీనియన్ ఫామ్ అయి ఉంటుంది. ఆ ఒపీనియన్లో చూస్తే నువ్వు చేసింది కరెక్టా లేకపోతే కాదా అని థియేటర్లో ఉన్న వాళ్ళకి తెలుస్తుంది. ఎందుకంటే చేసింది వాళ్ళ కోసం. మీరు స్పీచ్లు ఇచ్చినా, ర్యాలీలో మాట్లాడినా, మీటింగ్లో మాట్లాడినా, ఎక్కడ మాట్లాడినా సరే ఫైనల్గా ఇంకొకళ్ళకి కమ్యూనికేషన్ చేయడానికి ట్రై చేస్తాం మనం. అలాగే ఈ సినిమా అనేది నా కమ్యూనికేషన్ నేను వీళ్ళ మీద ఫీల్ అయ్యేది. ఆబ్వియస్లీ నేను వైసీపీ కవర్ట్ నేను చెప్తున్నాను కదా ఓపెన్గా, నేను జగన్కి ఫేవర్గానే ఉంటుంది ఈ సినిమా. జగన్ అంటే నాకు చాలా మంచి అభిప్రాయం అని చెప్పింది. దాని తర్వాత ఇంకా కోవర్ట్ ఏంటి? రంగుల రాజా పవన్ కళ్యాణ్. ఇప్పుడు ఆయన మొహానికి రంగు వేసుకుని ఒక పెద్ద సూపర్ స్టార్ అయిపోయాడు. నోబడీ సేస్ నో, టెరిఫిక్, అబ్సల్యూట్లీ. ఆయన పెద్ద ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. ఒక రాజకీయ నాయకుడిగా వచ్చినప్పుడు నేను ఇది చేస్తా అని సినిమాలో డైలాగ్ చెప్పి ఆ తర్వాత ఇప్పుడు జనసేన పార్టీ పెట్టినప్పుడు నేను కూడా ఇంప్రెస్ అయ్యాను ఆ టైంలో. సో దాని తర్వాత అన్నీ జరిగిన అందరికీ తెలుసు, దాన్ని మళ్ళీ మనం రిపీట్ చేయాల్సిన అవసరం లేదు. ఇప్పుడు లేటెస్ట్గా చూస్తే
ఊరు పేరు తెలియని ఒక అమ్మాయి తెలంగాణలో ఫేమస్ అయిపోయి బర్రెలక్క, అంటే బర్రెల్ని కాస్తుంది. బర్రెల్ని కాసే ఒక అమ్మాయి అంత పాపులర్ అయిపోతే ఈయన సూపర్ స్టార్ అయ్యి ఉండి బర్రె లెక్క అయిపోయాడు. బర్రె లెక్కకి తేడా ఏంటంటే, ఆ బర్రెలకి అక్క ఒక కాపరిగా కాస్తుంది. ఇక్కడ ఈయన బర్రెలాగా చంద్రబాబు నాయుడు, లోకేష్ వాళ్ళు ఏమి చెప్తే, అంటే ఇప్పుడు బర్రెలు గొర్రెలు ఇటెలు అటెలు దదా అని చెప్తా ఉంటే ఆ గొర్రెలు బర్రెలు ఏమి చేస్తాయో ఇప్పుడు సూపర్ స్టార్ పవన్ కళ్యాణ్ అది చేస్తున్నాడు. ఇది నేను జనసేన మనిషిని కాదు, కానీ జనసేన కన్నా ఎక్కువ పవన్ కళ్యాణ్ నాకు ఇష్టం. కానీ ఇప్పుడు అది మొత్తం పోయింది నాకు, బికాస్ ఆఫ్ హిస్ థింగ్. సో ఇప్పుడు క్యారెక్టర్స్ గురించి చెప్పాలి అంటే, ఇప్పుడు నేను ఇందాక చెప్పినట్టు రామారావు కూడా చెప్పారు, చంద్రబాబు నాయుడు అనే పేరు కానీ పవన్ కళ్యాణ్, లోకేష్ అందరి పేర్లు అవి ఉండటానికి కారణం, ఇప్పుడు డెమోక్రసీలో ఒక ఒపీనియన్ చెప్తాం ఎవరైనా సరే. ఇప్పుడు ఒక చిన్న ఇదేంటంటే, వాళ్ళ లోకేష్ ట్రై చేస్తుంది వ్యూహం ఆపటానికి. తను వన్ ఆఫ్ ద థింగ్స్ ఏం పెట్టాడంటే, పిటిషన్లో ఇలాగ మమ్మల్ని కించపరుస్తున్నారు సినిమాలో. తను పొద్దున్న లెగిస్తే చేసేది ఉట్టి కించపరచడం. జగన్ని సైకో జగన్ అంటాడు, లేకపోతే మా హంతకుడు అంటాడు, ఇది అంటాడు, అదంటాడు. అది కించపరచడం కదా అసలు. ఇది మీనింగ్ ఉందా దానికి? చంద్రబాబు నాయుడు గారు కానీ, పవన్ కళ్యాణ్ కానీ, లోకేష్ కానీ, జగన్ గారు గవర్నమెంట్లో ప్రజలకు ఆ పని చేస్తున్న టైంలో వీళ్ళందరూ కేవలం అవతల వాళ్ళని తిట్టడం ఒక్కటే పని పెట్టుకున్నారు, అందరికీ తెలుసు. అలాంటి వాళ్ళు వ్యూహంలో వాళ్ళని కించపరుస్తున్నాను అనే దాని మీద కోర్టుకు వెళ్ళడం కన్నా పెద్ద జోక్ నేను. సో ఇప్పుడు క్యారెక్టర్స్ వైజ్గా ఇందాక నేను చెప్పినట్టు, ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు అని ఆయన ఒక అంటే నా పాయింట్ ఆఫ్ వ్యూలో నేను ఫస్ట్ ఆయన రిజిస్టర్ చేసింది ఎన్టీ రామారావుని వెన్నుపోటు పొడిచిన. అంతవరకు నేను ఇప్పుడు ఫాలో అవ్వలేదు ఎక్కువ ఆయన గురించి.